ఇచ్చి గెలిపిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో వైసీపీ అధ్యక్షుడిగా శ్రీ గదల సన్యాసి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యంగా నెల్లిమర్ల మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సన్నిగారి ప్రతిబద్ధత సంతోషాన్ని కలిగించిందని వైస్ ఎంపీపీ వైకుంఠం పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణతో నాయకత్వంలో ఎదగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందాలని కోరారు. పార్టీ విజన్ నాయకులు అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మరి 4 మండలాల్లో మున్సిపాలిటీతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ స్థానిక డిప్యూటీ సభ్యుడు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి గదుల సన్యాసి నాయుడు గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో 10 మంది కుర్రోలు పెట్టి ఆ కుర్రవాళ్ళతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో ఒక 4 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరిగింది. చేస్తే సుమారుగా 80,000 పాంప్లెట్లు వేయించాం. అవన్నీ కూడా సేకరించి అవన్నింటిని కూడా బాక్సుల్లో నెల్లిమర్ల మండలం చెందినటువంటి యువతంతా కూడా శ్రమించి ఈ అట్టపెట్టులన్నింటిని కూడా 1000 కట్టలు కట్టి 30 అట్టపెట్టు చివర ఈ అట్ట బాక్సుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి గవర్నర్కి అందించాలని చెప్పినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయుడు మధ్య చంద్రసేన్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి మరి నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా గ్యాదర్ చేసి మరి సన్యాసి నాయుడు గారు నేతృత్వంలో దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ డిజిటలైజ్ చేసి కంప్యూటర్ ప్రకారంగా చేసి ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో చేసి ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి మరి ప్రభుత్వానికి ఏదైతే మన పార్టీ అధ్యక్షుడు జరిగాడో వాళ్ళకి కూడా ఇది జరుగుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ మరి మంచి ఆలోచన రావాలి. చంద్రబాబు నాయుడు బుద్ధి, పవన్ కళ్యాణ్ బుద్ధి, మంచి బుద్ధిని ఇవ్వాలి, ప్రసాదించాలి. దీనికి పార్టీ విజన్ నాయకులు అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మరి 4 మండలాల్లో మున్సిపాలిటీతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ స్థానిక డిప్యూటీ సభ్యుడు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి గదుల సన్యాసి నాయుడు గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో 10 మంది కుర్రోలు పెట్టి